సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆర్జీవీ కూడా తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆర్జీవీ కూడా తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక ఆర్జీవీ ట్వీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, లక్ష్మీదుర్గ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఆయన స్వయం ప్రకటించడం జరిగింది. అయితే పవన్ ఏం చేసినా సరే ప్రతి విషయంలోనూ ఆయన్ని కెలుక్కుని తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా కూడా కొన్ని పోస్టులను వర్మ చేస్తూ ఉంటారు. అదే క్రమంలో పిఠాపురం నుంచి తాను కూడా సడన్ గా పోటీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా కూడా తనదైన శైలిలో ఒక ట్వీట్ వేయడం జరిగింది. అయితే వర్మ ట్వీట్ వేసిన తర్వాత ఇది సెట్ లేదా నిజంగానే ఏ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారని చెప్పేసి కూడా నెటిజన్స్ అడుగుతున్న పరిస్థితి. అయితే వర్మ గతంలో కూడా ఎప్పుడు ఎలక్షన్ కు సంబంధించి ప్రస్తావన వచ్చినా సరే ఓటు హక్కుకు సంబంధించి తాను జీవితంలో ఎప్పుడు ఓటేయలేదు, ఓటు వేయటం అనేది ఇర్రెస్పాన్సిబుల్ విషయం అని చెప్పేసి కూడా ఆయన స్పందిస్తూ వచ్చారు. అయితే ఆయన ఇప్పటికీ కూడా ఆయన పుట్టినప్పటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం లేకపోవడంతో పాటు అసలు ఓటర్ ఐడి కార్డే వర్మకు లేదు అని చెప్పే విషయం కూడా ఆయన సన్నిహితులు చెప్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ విషయం గురించి మరొకసారి ఆయన సిల్లీగా కాదు సీరియస్ గానే నేను చెప్తున్నానని చెప్పేసి మరొకసారి తన పాత ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ కూడా వర్మ మరొక పోస్ట్ వేయడం జరిగింది. అయితే ఏ పార్టీ తరఫున వర్మ పోటీ చేయబోతున్నారని చెప్పేసి అడిగిన మీదట అవసరమైతే ఆర్జీవీ తన సొంత పార్టీ తన పేరు మీద పెట్టి పోటీ చేస్తారని చెప్పేసి కూడా ఆయన సన్నిహితులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇదంతా విన్న తర్వాత ఖచ్చితంగా మరొకసారి గతంలోనే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ సెటైరిక్ గా చేసిన పోస్ట్ తరహాలను మరొకసారి వర్మ తనదైన శైలిలో స్పందించారని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే వర్మ తాజాగా ఎప్పుడైతే ఆయన ఈ పోస్ట్ కి సంబంధించి నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పేసి స్పందించారో వర్మకి నిజంగా ఓటు హక్కు ఉందా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే జీవితంలో ఆయన ఓటు వేయకపోవడంతో పాటు ఇంతవరకు కూడా ఓటర్ ఐడి కార్డు కూడా వర్మ తీసుకోలేదనే విషయం మొత్తానికైతే ఒక క్లారిటీ అయితే వచ్చిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సృజన్.